కర్ణాటక రాష్ట్రం దావనగేరేలో ఓ ఎగ్జిబిషన్ లో దారుణం చోటు చేసుకుంది. పొగలొచ్చే పానీయం పేరుతో అక్కడ ఓ స్టాల్ ఏర్పాటైంది. వారిచ్చే ఆ పానీయం తాగుతూనే నోట్లో నుంచి పొగలు రావడాన్ని చూసి సరదా పడ్డ ఓ బాలుడు తనకు ఆ డ్రింక్ కావాలని మారం చేయడంతో ఆ పిల్లాడి ఫాదర్ ఆ పానీయాన్ని తాగేందుకు డబ్బులిచ్చాడు. ఆ పానీయాన్ని తాగిన ఆ బాలుడి నోట్లో నుంచి పొగలు ఉవ్వెత్తున దూసుకువచ్చాయి. చూసే వారికి ఇది చాలా సరదాగా అనిపించింది. కానీ నాలుక మీద ఆ పానీయం పడుతూనే అతని నోరు తీవ్రంగా మండడం ప్రారంభించింది. దీంతో లబలబా కొట్టుకున్న ఆ చిన్నారి నోట్లో నుంచి లైట్ గా రక్తం కారణం మొదలైంది. ఈ పరిణామాన్ని చూసి తండ్రి బిత్తరపోయాడు. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్న భార్యను అలర్ట్ చేశాడు. బాధతో గిలగిలలాడుతున్న ఆ బాలుడిని వెంటనే అక్కడ పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స జరుగుతుంది. అతని పరిస్థితి కాస్తంత ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో పొగలొచ్చే బిస్కెట్ల పేరుతో, పొగలొచ్చే పానీయాల పేరుతో ఈ డ్రై ఐస్ అమ్మకాలు ఎగ్జిబిషన్ లో ముమ్మరంగా సాగుతున్నాయి. డ్రై ఐస్ నోట్లో వేసుకోవడం ఎంత ప్రమాదకరమో తెలియని చిన్నారులు సరదా కోసం వాటిని కొంటున్నారు.